ఎలా సంసారం చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి ఒకసారి చెప్తావు తల్లి. అలాగే వింటానమ్మా. అలాగేనమ్మా. గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద అత్తగారి ఓ సోదలకమ్మ
కుమార్తె మీ అథవాల మడులకు వదిలడకుండా నీ తోడు కూడా మడులకు తోసేయకుండా అవును తల్లి ఇరుగిల్లుకు పొరుగిల్లుకు ఎన్నడూ పోరాదు తల్లి ఎన్నడే కూడమ్మా ఆకలి కదా వారు మాకు చూడకుండా అవునమ్మా మీ అన్ననైనా మొదలెట్టి స్వామిని నీ మనసులో పెట్టుకొని అలాగే ఎన్ని కష్టములు వచ్చినా అవునమ్మా నీ నష్టం ఉన్న నామతిరువును మాత్రం తొడుగు తల్లి ఎన్నడే తొడుగుడమ్మా రాముల భజన స్వాముల పూజ ఎన్నడూ ఏమనదమ్మా అలాగేనమ్మా అమ్మ కుమార్తె అమ్మా తల్లి వార శనివారం ఒక్క వదులుతూ అవును తల్లి మీ అత్తగారు కాళ్ళతో చెవివరు నీ చిన్ని చేతులార చేసుకుంటూ నా చిన్ని చేతలార చేసిందమ్మా మన పావుగొండకు అవును నిన్నిచ్చిన ఓలుగొండకు అవునమ్మా మంచి పేరు కిత్తుతావా తల్లి అలాగేనమ్మా అమ్మ కుమార్తె అమ్మా తల్లి నేను చెప్పిన మాటలను కూడా మనసులో పెట్టుకొని అవునమ్మా నాకు ఒక్కసారి విన్నమించు తల్లి అమ్మా తల్లి అయినా ఈ యొక్క పాముగుండ పట్టణంలో స్వయాన మీ అంత కొడుకైనటువంటి వెంగళరెడ్డికి ఇచ్చి వాహనం జరిపించావు ఈ రాష్ట్ర పాముగుండ పట్టణాన్ని మొదలుపెట్టి అత్తగారి వాడలకు వెళ్తున్నానని ఏ విధంగా సంసారం చేసుకోవాలో బుద్ధి మాటలు చెప్తున్నావు అమ్మా అవునమ్మా నీవు చెప్పిన మాటలు మనసారా ఆలకించాను ఒక్కసారి నీతో తెలిపేది అలాగే వింటావు కదమ్మా అలాగే తల్లి అలాగే తెలిపేదమ్మా అలాగేనమ్మా. గోవిందనారాయణ వైకుంఠ భాష గోవిందా అమ్మ అత్త మామల పదల కుమార్తె ఆ యొక్క వాళ్ళు కూడా పట్టడానికి వెళ్ళిన తర్వాత మా అత్త మామ వాటికి ఎక్కడ
ఎన్నడూ అంటాడు నా తోడుకోడల మాటలు ఎన్నడేగిరి ఎన్నడైనా తోసేయకూడదు తల్లి. మా బావగారి మాటలకి ఎన్నడేగిరి బదులు ఆడకుండా ఎన్నడూ వదలాడకూడదమ్మా. వాళ్ళు కూడా పట్టణంలో ఇరుగిళ్లకు పొరుగిళ్లకు కూడా ఎన్నడేగిరి పోరమ్మా. ఎన్నడూ పోరాదు తల్లి. 10 మంది మగవాళ్ళ చోట ఎన్నడేగిరి పల్లెత్తి కూడా అప్పుడు తల్లి ఎత్తి కూడా నవ్వకూడదమ్మా. అయినా వాళ్ళు కూడా పట్టణంలో వార శనివారం నాడు ముక్క పొద్దులు రాముల మధ్య శివముల పూజ కూడా ఎన్నడేగిరి మారడమ్మా. ఎన్నడూ ఏమనుకుంటూ వారు కాళ్ళతో చెప్పిన పని వాటిలో చిన్ని చేతనారా చేసుకుంటూ ఈ యొక్క పుట్టినింటికి మెట్టినింటికి మంచి కీర్తి పేరు తెస్తారమ్మా. అమ్మా కుమార్తె, అమ్మా చెల్లి, అంతకంటే మహాభాగ్యం నాకు ఇంకేముంటుందమ్మా. అమ్మా చెల్లి, అమ్మ కుమార్తె, ఈ నాతో పౌరుడ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు కనుక అవును కదమ్మా. పుట్టింటి వారి పసుపు కుంకుమ ఇచ్చిన పెద్దలేసిన అరకులు కడుపు వెళ్ళి కాయ కొట్టి కర్పూర హారతిచ్చి ఆ తర్వాత అత్తగారు వాళ్ళకి అలాగే వెళ్ళిపోతారమ్మా. అలాగేనమ్మా. అలాగే తల్లి. ఈ పుట్టింటి వారి పసుపు కుక్కం తీసుకొని అవునమ్మా. పెద్దలు లేసిన అడగర కాడి పోయి కాయ కొట్టి కర్పూర హారతిచ్చి అవును తల్లి. నీ ఈడు వారికి జోడు వారికి తెలుపుకుంటూ అలాగేనమ్మా. అత్తగారి వాడికి వెళ్ళిన తల్లి. అలాగే వస్తానమ్మా. అలాగేనమ్మా. అవును తల్లి. గోవింద నారాయణ శ్రీనివాస గోవిందరావేణ వైకుంఠవాస గోవింద అయ్యో రామ రామ భో రామ 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 పట్టణంలో పుట్టింటి వారి పసుపు కుంకుమ తీసుకున్నారు. ఈ నాటితో పావుగుండ పట్టణాన్ని వదిలిపెట్టి అత్తగారి వాడలకు వెళ్తున్నారు కనుక ఈ యొక్క పావుగుండ పట్టణంలో పుట్టింటి వారి పసుపు కుంకుమతో పాటు పావుగుండ పట్టణంలో కూడా పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళేదిగాక ఇక్కడున్న అమ్మలు అక్కలు అన్నలు కూడా మీ ఇంటి ఆడబిడ్డలు ఏ విధంగా అత్తగారి వాళ్ళకు సాగరప్పుతారు, నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డని భావించి పసుపు కుంకుమ ఇచ్చిన వారికి పుణ్యము కలుగు, ధనరాజ్యం చేసిన వారికి దేవుడు కాపాడు, వత్సదానం చేసిన వారికి వైకుంఠం కలుగా. ఆ చిన్నమ్మ తల్లి యొక్క పావుగుండ పట్టణంలో ఏ విధంగా పసుపు కుంకుమ తీసుకుంటుందంటే గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద. అయ్యో పెద్దలారా Vamos,